వ్యాస పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పెళ్ళూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారు శాకాంబరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి పూజా కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహం పొందారు. అనేటువంటి దానికి ఉనికి కావాలి అంటే ఏదో ఒక రూపంలో ఉంటాడు. ఆయన ఎవరో ఒకరిని ఆశ్రయించాలి. అలాగనే శ్రీశైలంలో మర్చిపోయేదానికి ఆయన యొక్క రచనలను, ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క పాటలను, ఆయన యొక్క ఆలోచనలను అందరికీ కూడా స్మరణ ఉంచుకునేదానికి ఈ పూర్ణిమని గురు పూర్ణిమగా రూపుదిద్ది అందరి యొక్క శిశువుల యొక్క పట్ల ఆనందాన్ని వ్యక్తజేసేటువంటి విధంగా గురువుల యొక్క మనోభావాలన్నింటినీ కూడా రంజింపజేసే విధంగా ఎప్పటికైనా గురువు కావాలి. అలాగనే కృష్ణుడికి కూడా లాగా మీ అందరికీ కూడా ఈ పీఠంలో ప్రతి ఒక్కరికి కూడా కోరినటువంటి వాళ్ళందరికీ కూడా కొంగు బంగారాన్ని అన్ని జామ పండిస్తే జామ పండు జరిగేలాగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూరగాయ ఏ కూరగాయ అయినా సరే తినగలిగేటువంటి జీర్ణాన్ని దీవెనలతో ఈ రోజందరూ కూడా మీరు ఈ యొక్క పీఠానికి చేరగలిగారు. అమ్మకి చక్కటి పనులని మీరందరూ కూడా పొంగి మీ ఐశ్వర్యం అనేటువంటి అభివృద్ధి చెందాలని నేను అర్థమవుతుందా. శాఖ అంటే సంస్కృతంలో ఏంటి? పుష్పాలు, ఆకులు, అలములు, పండ్లు అన్నీ కూడా. కాబట్టి ఈ శాఖల నుండి వచ్చిన కానీ జరగకుండా ఉండాలనేటువంటి దానికోసం నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ అవతారంలో ఈ శాకాంబరి అవతారం అంటేనే అన్ని శాఖలకి సంబంధించి ఏమి అమ్మో గుప్పడికి ఏమవుతుందో ఈ రోజు రుణశుభ్రత చేసుకోవాలి కదా. ఇక్కడించి మీ కుటుంబాలు సౌఖ్యంగా, అదేవిధంగా సంసారాలకు అన్యోన్యంగా జీవితంలో ఎలాంటి మరుపులు లేనటువంటి జీవితాన్ని సాగించాలని నేను ఆశీర్వదిస్తున్నానండి. ఈ నేత్రాలతో చూడగలగడం ఒక అదృష్టం. ఈ చేతులతో అమ్మకి ఉంటుంది. ఎంత పంచపక్ష పర్వాణాలు ఆవునేక ఉడికించి ఆవు పాలతో కూడా దరిచేరాలి అంటే గురువు అవసరం. అలాంటి వ్యాస పౌర్ణమి రోజున మీరందరూ కూడా गृह्णवामहे कविं कवीनामुपमस्तवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। श्रीगुरुनाथेश्वरस्वामी समेत ज्वालामुखी परदेवता అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. 17 సంవత్సరాలు అయింది ఇక్కడ జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిపీఠం ఏర్పడి. అది మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి ఒక్క కార్యక్రమాలు సాఫీగా నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఏదో ఒక విధమైనటువంటి పూజలు, స్వామివారికి అమ్మడికి పూజలు, హోమాలు ఇవన్నీ చక్కగా నడుస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చక్కగా చేసుకొని పోవడం, స్వామివారి యొక్క అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకోవడము చక్కగా నడుస్తున్నది. ఇప్పుడు ముఖ్యంగా ఆషాఢ శుద్ధ పూర్ణిమ గురు పూర్ణిమ అంటారు. దీనికి వ్యాసుల వారు గురువు గనక గురుర్బ్రహ్మ గురుర్విష్ణు అని చెప్పుకోలే. అందువల్ల ఈ గురువు గారికి యొక్క గురువును స్మరించుకుంటూ ఈరోజు గురువు గనక మనం పూజా విధానం చేసుకున్నట్లయితే గురువు యొక్క అనుగ్రహం కలిగితే కానీ స్వామివారి యొక్క అమ్మని యొక్క అనుగ్రహం కలగదు. కాబట్టి ఈ నిన్నటి రోజేమో జ్వాలాముఖి అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం కార్యక్రమం జరిగింది. ఈరోజు గురు పూజోత్సవం జరిగింది. ఇక్కడ చక్రార్చన విధానం కూడా జ్వాలాముఖి అమ్మవారికి చక్కగా నడుపుకోవడం జరిగింది. కాబట్టి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతః న్యాయేన మార్గేణ మహం మహిషా గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.